మనం ఎక్స్పెక్ట్ చేయము ఇలా కూడా దేవుడు పోషించగలడా అని. నా జీవితంలో చిన్నప్పటి నుంచి నేను చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేశాను. రీసెంట్గా మా అత్తమ్మతో నేను నా సాక్ష్యం చెప్పుకుంటూ ఈ మాట చెప్తున్నాను అనమాట. అత్తమ్మ, ఈరోజు అయితే ఇంత దీవించబడ్డాం, కానీ చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం అంటే తెలుసు తల్లి నాకు, నేను విన్నాను అని చెప్తూ ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ డిస్కసింగ్ నా కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదండి. దేవుడు ఇంతలా పోషిస్తాడా అంటే, ఏమి లేని స్థితిలో ఉన్న వారిని ఇంతమందికి పోషించే కృప దేవుడు ఇస్తాడా అని ఐ కుడ్ నాట్ బిలీవ్ మై సెల్ఫ్. నేను నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేక అత్తమ్మతో చెప్తున్నప్పుడు ఆవిడ కూడా చెప్తున్నారు, నాన్న మనలను కూడా మన కుటుంబాన్ని కూడా దేవుడు అలానే పోషిస్తూ వచ్చాడు అని. మేమైతే అండి చిన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. ఇంట్లో ఆల్రెడీ అన్నిటికీ అవసరతలు ఉండేవి. మరి స్కూల్ నుంచి ఏదో ఒకటి చూసి వస్తాం, అది కావాలి అనుకుంటాం కదా. డాడీ వాళ్ళు అన్నీ ట్రై చేసేవారు. దే యూస్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ పవర్ నన్ను హ్యాపీగా ఉంచడానికి, సుహాస్ ఇంకా పుట్టినప్పుడు. కానీ చాలా లేని స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ లేకుండా బయటకు వచ్చినప్పుడు ఆకలి అంటే ఏంటో నాకు తెలుసండి. ఎందుకంటే ఇంట్లో చక్కగా అన్నీ పెట్టేవారు, కానీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా రిచ్గా తెచ్చుకుంటూ ఉండేవారు అనమాట. నాకు అనిపించేది వాళ్ళ బాక్స్ చూసుకొని చూసుకుంటే నాకు అనిపించేది, నేను ఎప్పుడన్నా అలా తింటానా అంటే, చిన్నపిల్లలుగా ఆశ ఉంటుంది కదండి, ఎప్పుడన్నా నేను కూడా అలా తింటే బాగుండు. నేను కూడా వాళ్ళు చెప్తూ ఉండేవారు, తెలుసా నేను పలానా హోటల్కి వెళ్ళాను, మా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసాం, ఇంతమందిని తీసుకెళ్ళాం అన్నీ చెప్తుంటే నాకు అనిపించేది, వాళ్ళని చూసి అసూయ కాదు కానీ నాకేమనిపించేది అంటే, నేను ఎప్పుడన్నా అలా వెళ్తానా, నేను ఎప్పుడన్నా అలా ఎంజాయ్ చేస్తానా, చిన్నపిల్లగా ఆశ అనమాట. నేను నా బాక్స్ చూసుకొని కొన్నిసార్లు అయితే ప్రేయర్ చేసుకునేదాన్ని, డాడీ వాక్యం వినేదాన్ని, కాకోలం చేత ఆహారంను ఏలియాకు పంపించిన దేవుడవు కదా. మేము అంత లేమిలో ఉండకపోవచ్చు కానీ ప్రభువా, నేను కూడా నాకు ఇష్టమైన ఫుడ్ తినడానికి నాకు సహాయం చేయవా అని చిన్నపిల్లగా నేను చేసిన ప్రార్థన మరి ఈరోజు అనేక వేల మందికి, అనేక వందల మందికి, అనేక వేల మందికి, లక్షల మందికి ఆత్మీయ ఆహారాన్ని పోషించడానికి, శారీరక ఆహారాన్ని పోషించడానికి దేవుడు మాకు సామర్థ్యం ఇచ్చాడండి. హల్లెలూయా. పోషించువాడు ఆయన అయినప్పుడు మనకు కొరత ఉండదు కదా. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇదేంటి కాకోలం భోజనం తీసుకురావడం ఏంటి. కాకోలం అంటే రేవెన్ అండి. రేవెన్ అంటే ఏంటంటే కాకే కొంచెం పెద్దగా ఉంటే ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా. కాకోలం అంటే ఎక్కువ శవాలు ఉన్న దగ్గర అవి కనిపిస్తాయి, ఎందుకంటే శవాలను కూడా పీక్కొని తినడానికి అవి ఉంటాయి, అవి స్కావెంజర్స్. అయితే ఇటువంటి కాకోలము ఏం చేస్తుంది తెలుసా అండి, అసలు ఏమాత్రము కూడా ఎవరికన్నా ఎవరి చేతిలోనన్నా ఫుడ్ దొరికితే దూరం నుంచి వచ్చైనా తీసుకెళ్ళిపోతుంది, బుగ్గల్లో అది పొడి చేసి మరీ తీసుకెళ్ళిపోతుంది. అంత భయంకరమైన తిండిపోతూ కక్కుర్తి కలిగిన పక్షి అది కదా. ఒక షెఫ్ని అడిగారంట, నీ హోటల్లో చాలా ఎక్కువగా నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, ఏం లేదండి, నాకు ఒక విండో ఉంటుంది, ఆ విండో దగ్గర మొత్తం గుడ్లు పెడతాను, గుడ్లన్నీ కూడా అక్కడ పేరుస్తాను, అక్కడ నీట్గా ఉంటుందని. కానీ ఆ దగ్గరలో ఉన్న ఒక చెట్టులో ఒక కాకోలం ఉంటుంది, అది మాత్రం రోజు వచ్చి గుడ్లు పొడి చేసి తీసుకెళ్ళిపోతుంది, అది ఒక్కటే ప్రాబ్లం అంటాడు కదండి. అంత కక్కుర్తి, అంత ఆశ కలిగిన ఏమాత్రం మంచి లక్షణాలు అనుకోం కదా. కాకి అంటే మనం ఏమనుకుంటాం, షూ అనేదే అనుకుంటాం, ఎప్పుడు చీపొమ్మ అనేదే అనుకుంటాం. అటువంటి కాకి, అటువంటి కాకోలం చేత ఏలియాకు ఆహారాన్ని పంపించాడు దేవుడు. ఎంత అద్భుతం కదండి. హల్లెలూయా. ఏలియా ఏమనుకొని ఉంటాడు, నాలాంటి వాడైతే ఏమనుకుంటాడు తెలుసా, నేను కళ్ళు మూసుకొని తెరవగానే దేవుడు ఇక్కడ ఆహారాన్ని ప్రత్యక్షపరుస్తాడు. అది కూడా దేవుడు చేయగలడు, కానీ అది మనం అనుకుంటాము. దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మీ శత్రువుల చేతిలో నుంచే, అంటే మీ దగ్గర దోచుకొని వెళ్ళిపోతాడు అనుకుంటారు కదా, వాడి చేతితోనే మీకు భోజనం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. వాని చేతి నుంచే మీ భోజనం, వాడే వెతికి వెతికి మీ కొరకు భోజనం తీసుకొస్తాడు. శత్రువు కష్టపడిన కష్టమును దేవుడు మీ చేతికిస్తాడు. ఆ విధంగా కూడా దేవుడు పోషించువాడు. ఈరోజు మీరు పక్క వారిని చూసి అనుకుంటున్నారేమో, నా కుటుంబాన్ని నేను పోషించగలనా, వారు చాలా సమృద్ధితో జీవిస్తున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటున్నారు, నేను కనీసం ఈ పూట కాదు కదా, మరుక్షణం నా పిల్లలు ఏం తింటారో కూడా తెలియని పరిస్థితిలో నేను జీవిస్తున్నాను, మరి ఎలా పోషిస్తాను అనుకుంటున్నారేమో. ఉద్యోగం రావట్లేదు, ఎంత ప్రయత్నించినా ఎలా పోషిస్తాను, నా చేతుల కష్టార్జితం సరిపోవట్లేదు అనుకుంటున్నారేమో. ప్రభు అంటున్నాడు, పోషించువాడును ఎవరండి, ఆయనే పోషించువాడు.